కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు అలా ధ్యానం చేసుకుందాం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావలయును. న్యాయపీఠము అంటే దానిలో గ్రీకులో బీమా అనే పదం వాడబడింది. బీమా అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక ఎత్తైన వేదిక. ఆ బీమా అనే మాటకు 2 అర్థాలు. ఒకటి ఎత్తైన వేదిక, 2 ఆ వేదిక నుండి బహుమతులు అందుకుంటున్న బహుమతులు ఇచ్చే వేదిక, గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చే వేదిక. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట రక్షింపబడిన వారు మాత్రమే ఉంటారు. గుర్తుంచుకోవాలి. ఈ న్యాయపీఠం ఎదుటికి అన్యులు రారు. ఈ న్యాయపీఠం ఎదుటకు రక్షింపబడని వారు రారు. క్రీస్తుని అంగీకరించిన వారు ఈ న్యాయపీఠం ఎదుట వారు ప్రత్యక్షం కారు. ఓన్లీ ఈ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న న్యాయపీఠం అంటే ఏంటో తెలుసా? అది రక్షింపబడిన వారికి మాత్రమే తీర్పు తీర్చే న్యాయపీఠం. అర్థమైందన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. రక్షింపబడి రక్షణార్థమైన బాప్తిస్మం పొంది నూతన జన్మ అనుభవం పొందిన వారికి మాత్రమే అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఆ ఎత్తైన వేదిక మీద నుండి కొందరు బహుమతులు పొందుకోబోతున్నారు. కొందరు వారి పని కాల్చివేయబడటం వలన నష్టపోబోతున్నారు. కొందరు బహుమానములు పొందుకుంటున్నారు. రక్షింపబడిన వారు కొందరు బహుమతులు పొందుకుంటున్నారు అక్కడ. మరికొందరేమో వారు ఏం నష్టపోయారో, వారు చేసిన భక్తి ఏంటో, ఎంత నష్టపోయారో కనబడబోతుంది. ఆ క్రీస్తు న్యాయపీఠం ఉంది చూశారు. అక్కడ రక్షింపబడిన ప్రతి మనుష్యుడు అక్కడ ప్రత్యక్షం కావలసిన గడి ఒకటి ఉంది. పాపులు అక్కడికి రారు. రక్షింపబడిన వారు అక్కడికి రారు. రక్షింపబడని వారు లోకులకు అన్యులకు తీర్పు తీర్చే సింహాసనం పేరేంటో తెలుసా? ధవల మహాసింహాసనం. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ అన్యులకు రక్షింపబడిన వారికి క్రీస్తుని రక్షకునికి అంగీకరించిన వారికి తీర్పు జరిగే సింహాసనం ఉంది, ధవల మహాసింహాసనం. కానీ రక్షింపబడిన వారికి తీర్పు తీర్చే సింహాసనం క్రీస్తు. మాట్లాడండిరా,
క్రీస్తు, పెద్దగా మాట్లాడండి, న్యాయపీఠం. ఈ న్యాయపీఠం ఎదుట నీవు నేను కూడా ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమైనప్పుడు జరిగే విషయాలు ఏంటో తెలుసునా? ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఈ దేహముతో నీవు జరిగించిన, ఈ దేహముతో నీవు జరిగించిన వాటి ఫలం, నువ్వు రక్షింపబడినావుగా, క్రీస్తు రక్తం చేత కడుగుబడినావుగా, నూతన జన్మ అనుభవం పొందినావుగా. అయినా ఈ దేహము నీది కాదని ఎరిగి, హలో, ఈ దేహము నీది కాదని ఎరిగి, ఈ దేహమునకు నిర్మాణకర్త నీవు కాదని ఎరిగి ఆయనే నిన్ను సృజించాడు. అంతేకాదు, మరలా నువ్వు పాపమునకు అమ్మబడినప్పుడు తన రక్తము చేత ప్రాణమును పెట్టి నిన్ను విమోచించాడు అని ఎరిగి, నీవు నీ సొత్తు కాదు అని ఎరిగి, ఈ దేహమును నీ ఇష్టానుసారంగా వాడినందుకు వాటి ఫలం అక్కడ నీకు లభిస్తుంది. రక్షింపబడిన వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటిపోయారు అన్న భ్రమలో నీవు ఉంటావేమో. విశ్వాసులకు మాత్రమే జరిగే, రక్షింపబడిన వారికి మాత్రమే జరిగే ఒక సింహాసనం ఉందండి. తీర్పు అక్కడుంది. అక్కడికి పాపులు రారు, అన్యజనులు రారు, కానీ రక్షింపబడిన వారు మాత్రం అక్కడ ప్రత్యక్షం కావాలి. ఆ న్యాయ సింహాసనం దగ్గర నీవు నీ సొత్తు కాదని ఎరిగి, నిన్ను సృష్టించిన వాడు ఆయనే, ఆయనే మనల్ని సృష్టించిన ఆయన, మనం ఆయన వారు. ఆయనే మనం సృష్టించాడు కనుక ఆయన వారు. మీరు మీ సొత్తు కాదు, మీరు పాపమునకు అమ్మబడిన వారు. అమ్మబడినప్పుడు ఆయన రక్తము చేత విమోచించాడు. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ఇదంతా ఎరిగి ఈ దేహంతో నువ్వేం జరిగించావు? ఈ దేహముతో నువ్వేం జరిగించావు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని దేహమును గూర్చి చింతిస్తూనే కాలం గడిపావా? ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినదని ఎరిగి, ఈ దేహము ఒకప్పుడు పాపమును కమ్మబడినదైతే ఆ పాప దాస్యమును విమోచించటానికి నీ ప్రభువే సశరీరుడై ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి తన రక్తం చేత నిన్ను విమోచించాడని ఎరిగి ఈ దేహముతో ఆయన మహిమపరిచావా? ఎక్కడైనా దేవునికి అయిష్టమైన కార్యం జరుగుతుందేమో అని చెప్పి ఈ దేహముతో దేవునిని మహిమపరచటానికి, దీనిని స్వాధీనపరుచుకోవటానికి ఉపవాసాలతో, జాగారాలతో దీన్ని నలగొట్టగలిగావా? హలో బిడ్డ, ప్రతి దానిని గూర్చి దేవుడు నిన్ను అడిగే ఆ టైం ఉంది. ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఈ దేహమును పాపమునకు అమ్మినప్పుడు ఈ దేహమును విమోచించి నిత్య నరకాగ్నిని తప్పించటానికి తన ప్రాణమును, తన రక్తమును నీ కొరకు విమోచనగా చెల్లించాడు. ఇది నీ సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని సొత్తు. మరి దేవుని సొత్తైన నీవు ఈ దేహంతో ఏం జరిగించావు? దేవునిని మహిమపరిచే కార్యాలు జరిగించావా? ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినదని, ఈ దేహము పాపమునకు అమ్మబడినప్పుడు దాన్ని విమోచించిన విమోచనకర్తకు ఆయనకు మహిమ తేవటానికి ఉపయోగించావా? లేదా ఈ దేహమునే అడ్డు పెట్టుకొని
తినుము త్రాగుము సుఖించుమని చెప్పి, ఏం తిందాం ఏం త్రాగుదామని చెప్పి, దేహమును గూర్చి ఏం ధరించుకుందాం ఏం తిందామని దీని గూర్చి ఆలోచిస్తూ కాలం గడిపావా? ఈ దేహముతో నీవు జరిగించిన వాటి ఫలము, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి బయలుపరచబడబోతున్నాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి నువ్వు వెళ్ళక మునిపే ఈ దేహముతో నువ్వు జరిగిస్తున్నది ఏమిటి? నీవు నీ సొత్తు కాదు అని ఎరిగి ఈ దేహముతో నువ్వు జరిగిస్తున్నది ఏమిటి? మంచివా చెడ్డవా? దేవునిని మహిమపరిచేవా? దేవుని నామమునకు అవమానం కలుగు చేసేవా? నీకు మంచి చేసేవా? నీ కీడు చేసేవా? ఈ దేహముతో నువ్వు జరిగించిన వాటి ఫలము దేవునికి చెడ్డవైనను సరే మంచివైనను సరే, అవి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క చెప్పటానికి ఆ న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలి. ఆ న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. ఇది ఎరిగిన పౌలయ్య గారు అంటాడు, ఎలాగో మనమందరం అంటున్నాడు. అక్కడ పౌలయ్య గారు కూడా తనను మనలో చేర్చుకుంటున్నాడు. మనమందరము అంటున్నాడు అంటే నేను అపోస్తలున్నే, కానీ నేను కూడా ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనమందరము అంటున్నాడు అంటే అపోస్తలుడైన తాను కూడా, నేను అపోస్తలుడనైనా ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. నా దేహంతో జరిగించిన క్రియలు మంచివైన చెడ్డవైన వాటి ఫలం అక్కడ అనుభవించాల్సిందే అంటూ గుర్తు చేస్తూ, మరి మనం అంతా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాలి కదా. మరి రక్షింపబడిన మనం ఎలా బ్రతకాలి? ఎలా మనుగడ కొనసాగించాలి? ఆ న్యాయపీఠం ఎదుట మన దేహముతో జరిగించిన వాటి ఫలం అనుభవించాలిగా. అక్కడ మనం ఏమి నష్టపోయామో తెలుస్తుందిగా. ఒక మాట చెప్తానండి, ఆ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పని దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. నీ పని అగ్నితో పరీక్షింపబడుతుంది. నీ భక్తి, నువ్వు చేసిన భక్తి ఏంటి? నువ్వు నడుచుకున్న వాక్యానుసారమైన నడక ఏంటి? అది అగ్ని చేత పరీక్షింపబడుతుంది. మన దేవుడు దహించు మాట్లాడాలి, అగ్ని అన్నాడు. రక్షింపబడిన తరువాత నువ్వు కొనసాగించిన ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, నీ ఆధ్యాత్మికత విలువలు, వాటన్నిటిని దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. ఆ న్యాయపీఠం ఎదుట అగ్ని నీ పనిని పరీక్షిస్తుంది.